హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బార్డర్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు బార్డర్ వేసుకోవచ్చు, లేదా నార్మల్గా వేసుకుని కట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నార్మల్గా బార్డర్ తీసి ప్లెయిన్గా కట్ చేసుకోవచ్చు. ముందుగా 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోవాలి. లోతు ఎక్కడ తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా అంచులు రెండు కూడా ఈక్వల్గా చూసుకొని వేసుకోండి. ఈ ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. మన 4 ఫోల్డింగ్స్ కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఫుల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళు కింద క్లాత్ని యాడ్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదు మనకు ఫుల్ బార్డర్ అవసరం లేదు, తగ్గించేస్తాం అనుకునే వాళ్ళు ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్లో క్లాత్ తక్కువైనా సరే జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం డైరెక్ట్ లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మన మార్కింగ్ పైన నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ మార్కింగ్ చేసుకోవాలి, హ్యాండ్ లూజు. ఇప్పుడు మన క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మన క్లాత్ ముందు జాయింట్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. ముందుగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ కట్ చేసుకొని మనం ఇప్పుడు జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా ఉండే విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను, మనం జాయింట్ చేయడానికి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు క్లాత్ మనం సైడ్ వేసుకొని ఎంతైతే తక్కువ ఉందో మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్స్కి కూడా 4 ఫోల్డింగ్స్లోనే మనం క్లాత్ తీసుకున్నాం కాబట్టి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా 4 ఫోల్డింగ్స్లోనే ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ముందుగానే ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకోండి. మనకి ఎంత తక్కువైంది అనేది చూసుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోవచ్చు. 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని పైనుంచి అయినా వేసుకోవచ్చు, లేదా లోపల నుంచి ఖర్చుతో అయినా వేసుకోవచ్చు మెజర్మెంట్ని. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకొని చంక భాగం దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే మనకి ఖర్చు అనేది పైనుంచి తీస్తున్నాం కాబట్టి ఒక 2 ఇంచెస్ తీసుకోండి. రెండు జాయింట్ చేసినప్పుడు మన క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని ఒక 2.5 ఇంచ్ అయితే పొడవు లూజ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మన ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకోండి లోత్ అనేది. అలాగే మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. క్రొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లోపల ఫోల్డ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడు ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఆ విధంగా 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా మన లోతు తీసుకోవడం మెయిన్, మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వేసుకోండి. ఫస్ట్
మనకి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి కూడా మార్కింగ్ చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది. అంటే మనకి ఇది లోతని తెలియడం కోసం నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మార్కింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్స్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి. 2 లేయర్స్కి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు భాగానికి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి మిడిల్ లైన్లో కొంచెం కట్ చేసుకోండి జాయిన్ చేసిన దగ్గర. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి మనం ఎటువైపు స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా జాయిన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఈక్వల్గా జాయిన్ చేసుకొని మనం పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసింది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా 2 సైడ్స్ని ఇదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. మన టైం వేస్ట్ అవ్వకుండా లైన్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. రైట్ సైడే స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఒకేసారి స్టిచ్ చేయడం వల్ల మనకి ఈజీగా మనం ఎక్కువ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనకు బార్డర్ అనేది కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మీకు ఇంకా చిన్న బార్డర్ అనుకున్నట్లయితే నార్మల్గా కట్ చేసుకోండి, బార్డర్ని పైన అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ దగ్గర ఒక ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసిన దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. లేదా హెమ్మింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, డైరెక్ట్ మిషన్ లైన్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టైలరింగ్ అనుకున్నట్లయితే తెలియచేయండి. మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.